యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో విజయమే కలిగించబడుతుంది, కానీ అపజయము ఎప్పుడూ ఉండదు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగాయి, కానీ రాను రాను దినములో మా జీవితంలో ఏమీ జరగట్లేదు, ఏ కార్యము జరగట్లేదు, ఏ అద్భుతము చూడలేకపోతున్నామని కొంతమంది అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తూనే ఉంటాడు. కానీ కొంతమందికి పేతురు వలె త్వరపడడం ఎక్కువ, త్వరగా కావాలి, త్వరగా జరిగిపోవాలి, త్వరగా చూడాలి, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు చాలామంది కూడా. నిరీక్షణ, ఓర్పు, సహనము ఇవన్నీ కలిగి ఉండరు. ఇవి కలిగి లేకపోవడం బట్టి మనం ఆ విజయాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకే దేవుడంట ఆయన బిడ్డలని ఎప్పుడు ఎలా ఉంచుతాడంట? తోకగా ఉంచుతాడా? తలగానే ఉంచుతాడు ఎప్పటికీ. రాజుగారి బిడ్డలు దరిద్రులు అవుతారా? రాజుగారి బిడ్డలు దరిద్రులు అవుతారా? రాజుగారి బిడ్డలు రాజులే. కాబట్టి యేసే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయము మన పక్షానే ఉంటుంది. కానీ కొద్దిగా ఓర్చుకోవాలి, కొద్దిగా సహనము కలిగి ఉండాలి. ఆ సహనాన్ని కలిగి ఉంటే దేవుడు ఇస్తున్న ఒక విజయము ఎంతో గొప్పగా ఉంటుంది. ఎప్పుడు కూడా కృంగిపోవటము అనేది దేవునికి బాధాకరం. కృంగుబాటు మనిషి జీవితంలో ఒక కృంగుబాటు. నాకేమీ జరగలేదు కదా, నా బ్రతికి ఏంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికి ఇంతేనా, ఎప్పుడు దేవుడు నాతో ఉండడా, ఎప్పుడు నేను పడిపోతానే ఉంటానా, నా బ్రతుకులో ఎప్పుడు ఈ పాపం నన్ను విడిచిపెట్టిపోదా, ఎప్పుడు ఇక పాపంకు దగ్గరగానే జీవిస్తానా, నా బ్రతికి ఇంతేనా అని అనుకునేవారు ఎంతోమంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోని లోతునకు నడిపించి ధోని లోపలికి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. హల్లెలూయా. పేతురు రాత్రంతా చేపలు పడుతున్నాడు. తనతో ఉంటున్న వారందరూ కూడా చేపలు పడుతున్నారు. ఎంతోమంది వల వేస్తున్నారు, వాళ్ళకి చేపలు పడుతున్నవి. ఆ చేపలన్నీ వాళ్ళు ఒడ్డుకేసుకుంటున్నారు. ఈ పేతురు కూడా వలేస్తున్నాడు, వల తీస్తున్నాడు, ఒక్క చేప పడట్లేదు. పక్కన వాళ్ళందరికి చేపలు పడుతున్నాయి. చూడండి, మనం కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని విషయాల్లో అద్భుతం జరిగినప్పుడు మనకేమనిపిస్తుంది? యేసుప్రభు నమ్ముకున్నాం. కొద్దిమంది ఈ మధ్యకాలంలో ఒకళ్ళు నాకు కాల్ చేశారు, అమ్మ మా పాపకు సీట్ రావాలనేసి ఎంతో ప్రార్థన చేశాము, కానీ ఎంతో ప్రార్థన చేసినా కూడా మా పాపకు సీట్ రాలేదు. కానీ మా పక్కింటి వాళ్ళ అమ్మాయి, వాళ్ళు హిందూసు, మరి వాళ్ళకు వచ్చింది, మన దేవుని బిడ్డలు మాకు రాలేదు. అంటే ఒక ఎలా అంటే నీరసించి కృంగిపోతూ అవిశ్వాసాన్ని కలిగి ఉండడం. పేతురు కూడా కృంగిపోతున్నాడు. ఇదేంటి, నా పక్కన వాళ్ళకి చేపలు పడుతున్నాయి, ఈ పక్కన వాళ్ళకి చేపలు పడుతున్నాయి, అందరికి చేపలు పడుతున్నాయి, నాకు ఒక్క చేప కూడా పడట్లేదు అని పేతురు కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు, చాలా బలహీనమైపోయాడు, చాలా అవిశ్వాసాన్ని కలిగిన వాడిగా అయిపోయాడు. అలా కృంగిపోతూ ఉన్నాడు. కృంగుతూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న సమయంలో యేసు ప్రభు వచ్చి పేతురు యొక్క దోణి ఆ దోణిలో కూర్చొని సీమోను పేతురు ఇక వల వేయమని చెప్పినప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను రాత్రంతా వేసాను, ఇవాళ వేసిన ఒక్క చేప పడలేదు, లోతునకు కూడా వెళ్ళేసాను, అయినా చేపలు పడలేదు అని ఎంతో బాధతో
కృంగుతూ వేదనతో కన్నీటితో చెప్తున్నాడు యేసు ప్రభు వారికి. చూడండి, చదవండి అమ్మా. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని, నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని హల్లెలూయా. చూడండి, అక్కడ పేతురు బాధపడుతున్నాడు. యేసుప్రభు అన్నారు, సరే నైట్ అంతా వేసావు కదా, ఇప్పుడు ఒకసారి వెయ్యి, నేను చెప్తున్నాను కదా అని యేసుప్రభు పేతురుతో అన్నప్పుడు, పేతురు ఎందుకులే ప్రభు, ఇక అవసరం లేదు, ఇంకా అన్ని నైట్ అంతా వేసాను కదా, వద్దులే ప్రభా అన్నట్లే. పేతురులో చూడండి, యేసు ప్రభు యందున్న విశ్వాసము, అవిశ్వాసంగా దుఃఖపడిన బాధపడిన ఆయన యొక్క వాక్యపు మాట చూడండి, దేవుని యొక్క మాట అక్కడ, నీ మాట చొప్పున దేవుని మాట వినేవారిగా ఉండాలి. మన జీవితంలో కృంగుబాటు వచ్చినప్పుడు, బాధ ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు, వేదనగా ఉన్నప్పుడు, కృంగిపోతున్న సమయంలో వాక్యాన్ని తీసి చదవడం నేర్చుకోవాలి. వాక్యం అనే దేవుని యొక్క మాటలు మన హృదయాన్ని బలపరచగలుగుతాయి. ఆయన యొక్క మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన మాటలు మనకు శక్తిని ఇస్తాయి. ఆయన మాటను మనం వినినట్లయితే మన జీవితంలో ఎన్నో కార్యాలు. చూడండి, పేతురు నీ మాట చొప్పున అన్నాడు. నేను వెయ్యను అనలేదు, నేను చెయ్యను అనలేదు, వేయను అనలేదు, కానీ నీ మాట చొప్పున వేస్తానయ్యా అని వేసినప్పుడు విస్తారమైన చేపలు, వల పగిలిపోతున్న చేపలు, అక్కడ ఉన్న వారికంటే ఎన్నో గొప్ప, మరి ఆయన ఒక వలలో మరి వల పగిలిపోయినట్లుగా చేపలు, విస్తారమైన చేపలు పడ్డాయంట. చూడండి, మన జీవితంలో కృంగుపాటు చాలా దేవుడు దుఃఖపడతాడు. యోబు ఎక్కడ కృంగిపోలేదు, ఎక్కడ బాధపడలేదు. అయ్యో నా ఆస్తి అంతా పోయింది, అయ్యో నా బిడ్డలు చచ్చిపోయారు, అయ్యో నాకు ఒక వ్యాధి వచ్చింది అని కృంగిపోలేదు, బాధపడలేదు, విసుగుపడలేదు. కానీ తను ఒక్కటే అనుకున్నాడు, విశ్వాసంలో త్రుటిల్లకుంటే యోబు ఎప్పుడు కూడా సంతోషాన్నే కలిగి ఉన్నాడు. ఈ రోజులలో ఉంటున్న ప్రతి కుటుంబంలో ఒక కృంగుబాటు, భర్త నుండి భార్యకైనను, భార్య నుండి భర్తకైనను, పిల్లల నుండి తల్లిదండ్రులకైనను, కుటుంబంలో ఆర్థిక విషయంను బట్టేనను ఏదో ఒక రకంగా కృంగుబాటు అనేది మనిషిలో కలిగించబడుతూ ఉంది. ఈ కృంగుబాటును బట్టి ఎందుకు బ్రతకాలి భూమి మీద, చనిపోతే బాగుండు, దేవుడు కూడా నాకేం చేయట్లేదు అనే ఒక అవిశ్వాసాన్ని కలిగి, నిరాశ కలిగి జీవితంలో దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నాం. ఇక్కడ పేతురు జీవితంలో పేతురు అలాగే అనుకున్నాడు, అయ్యో ఇక నాకు చేపలు పడవు, నా చుట్టుపక్కల ఉన్న వారికి చేపలు పడుతున్నాయి, కానీ నా పరిస్థితి ఏమిటి, ఇక నాకు ఎప్పుడు పడవు, ఎప్పుడు నేను దుఃఖంతోనే ఉంటాను. పేతురులో ఎప్పుడు కూడా ఒక అవిశ్వాసము, ఎప్పుడు కూడా ఒక భయము అనేది ఉండేది. కానీ యేసు ప్రభు ఉన్నంత కాలము కూడా పేతురులో ఈ బలహీనతలు ఉన్నవి. కానీ యేసు ప్రభు ఇక్కడ నుండి తిరిగి మరలి అహరోనమై పైకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినాక పేతురు మరలా ధైర్యవంతుడిగా ఉన్నాడు. ఎంత పిరికితనంగా ఉన్న పేతురు ఎంతో ధైర్యవంతుడయ్యాడు.